హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ జంక్షన్ అనమాట. ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇది లక్ష్మీపురం సర్కిల్ అని పిలుస్తారు. రైట్ సైడ్ వెళ్తే తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ కనుక తీసుకుంటే అలిపిరి స్టెప్స్, లీలామహల్ సర్కిల్ అండ్ కాపుతీర్థం జంక్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. పైన ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ మీద డైరెక్ట్గా కాపుతీర్థం జంక్షన్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా షాప్స్, హోటల్స్ అన్నీ అయితే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ డైరెక్ట్గా కనెక్టివిటీ అయితే ఉంటుంది, ఒకటి బస్ స్టాండ్కి అండ్ అలాగే లీలామాల్ సర్కిల్ దాటుకొని కపిలతీర్థం జంక్షన్కి వెళ్ళడానికి. అలాగే కొంచెం ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్ అయితే ఫ్లైఓవర్ అనేది టర్న్ అవుతుంది. అది రేణిగుంటకు వెళ్ళే రోడ్డు. డైరెక్ట్ రేణిగుంట జంక్షన్కి వెళ్తాయి కదా ట్రైన్స్, ఆ రూట్ అనమాట. అక్కడ రేణిగుంటలో టిఫిన్స్ విషయానికి వస్తే అప్పం బాగా ఫేమస్ అండ్ తిరుపతిలో లడ్డు ఫేమస్. అలాగే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫేమస్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది అయితే ఇది ఒక సర్కిల్. బ్లిస్ సర్కిల్ అని చెప్పి పిలుస్తారు ఈ సర్కిల్ నేమ్. లెఫ్ట్ సైడ్ కనుక మీరు వెళ్ళారు అంటే అదే బస్ స్టాండ్కి, కపిలతీర్థం, లీలామహల్, అలిపిరి స్టెప్స్ అలా వెళ్ళే రూట్. బట్ ఇక్కడ రైట్ సైడ్ కనుక టర్న్ అయితే ఇప్పుడు స్ట్రైట్ ఒకటే రోడ్డు రేణిగుంటకు వెళ్ళడానికి రోడ్ అనమాట. ఫ్లైఓవర్ పైన ఉంది కదా, ఫ్లైఓవర్ మీద కూడా వెళ్ళొచ్చు. ఫ్లైఓవర్ పైన వెళ్ళాలంటే ఒక లక్ష్మీపురం సర్కిల్ నుంచి పై నుంచి అయితే రావాలి, లేదంటే కాపుతీర్థం జంక్షన్ నుంచి రావాలి. అది ఒకటే అనమాట ఆప్షన్ ఫ్లైఓవర్ ఎక్కాలి అనుకుంటే. ఇప్పుడు ఫ్లైఓవర్ అనేది డౌన్ అవుతుంది. ఇదంతా బ్లిస్ సర్కిల్ నుంచి రేణిగుంటకు వెళ్ళే రోడ్డు ఇదంతా. వినాయకుడు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడడానికి. ఓం నమో గణేశాయ నమః అంటారు కదా, అలాగా గణపతి బప్పా మోరియా అని కూడా పిలుస్తారు కదా. ఇంకేముందండి, వినాయక చవితి అయితే దగ్గరికి వస్తుంది. ఆగస్ట్ 27 వినాయక చవితి. అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్. ఇలాగ స్ట్రైట్ వెళ్తే ఇంకా ఆటో నగర్, రేణిగుంట ఈ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మీకు కడప బస్సెస్ కూడా వెళ్తుంటాయి, నెల్లూరు ఇవంతా ఆర్టీసీ బస్సెస్ అయితే వెళ్తుంటాయి. కడప బస్సెస్ అయితే లీలమాల్ దగ్గర వెళ్తుంది అండ్ రేణిగుంట ఈ రోడ్డు కూడా వెళ్తుంది. ఆ బస్సెస్ అనేది ఒక్కోసారి ఒకలాగా తీసుకెళ్తారు రూటు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా అటు సైడ్ అయితే వెళ్తుంది. అటుపక్క వెళ్ళే వెహికల్స్ అంతా రిటర్న్ మళ్ళీ తిరుపతికి వెళ్ళే వెహికల్స్. ఇదే రోడ్లో మనకి హాస్పిటల్స్ కూడా ఉంటాయి, నారాయణాద్రి హాస్పిటల్ కూడా ఉంటుంది. ఇదంతా బజాజ్, ఇవంతా వెహికల్స్కి సంబంధించిన ఆల్ పార్ట్స్ అవైలబిలిటీ అనేది ఇక్కడ దొరుకుతుంది. లైక్ 2 వీలర్, 4 వీలర్స్, అలాగే జీప్స్, బస్సెస్, ఇట్లా అన్ని ఐటమ్స్ అనేవి దొరుకుతుంది. అందులో షోరూమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా టీవీఎస్ షోరూమ్, ఇలాగ మారుతి షోరూమ్, నెక్సా షోరూమ్, ఇట్లా చాలా కంపెనీస్, బ్రాండ్స్ అండ్ షోరూమ్స్ అయితే అన్నీ ఉంటుంది. ఆటో నగర్ మోస్ట్లీ ఫేమస్ ఏంటి అంటే ఆల్ వెహికల్స్కి రిపేరింగ్ వర్క్స్ అనేవి చేస్తారు అక్కడ. ఇక్కడ వరకు తిరుపతి అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా వేరే ఊరు అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మొత్తం అయితే కలిసిపోయింది తిరుపతిలోకి ఇంక్లూడింగ్ అనమాట. ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది చూడు అంకుర హాస్పిటల్, రేణిగుంట రోడ్లో కూడా ఉంది. ఎవరైనా రేణిగుంట రోడ్లో అంకుర హాస్పిటల్ ఉందా అంటే ఇక్కడ వీడియోలో అయితే చూడండి, అంకుర హాస్పిటల్ రేణిగుంట రోడ్లో అయితే ఉంది. అండ్ ఇదే రోడ్లో రీసెంట్గా జూడియో అనే బట్టల షాప్ అయితే ఓపెన్ చేశారు, అది కూడా రైట్ సైడే ఉంటుంది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆటో నగర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆటో నగర్ మొత్తం రైట్ సైడే ఉంటుంది. ఆల్ వెహికల్స్కి అన్ని పార్ట్స్ అనేది దొరుకుతుంది అక్కడ, రిపేరింగ్ పర్పస్కి మాత్రమే అనమాట. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకున్నారంటే ఇక చిన్న చిన్న షట్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అటుపక్క ఒక రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. ఆ తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్ మీదుగా జంక్షన్కి అయితే వెళ్తుంది, రేణిగుంట జంక్షన్కి. అలాగే స్ట్రైట్గా వెళ్తే ఇంకా మీకు తెలిసిందే కదా చెన్నై, హైదరాబాద్, విజయవాడ అన్ని ట్రైన్స్ అవైలబిలిటీ వెళ్ళడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ ఏమంటే ఈ రోడ్డు పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది, తిరుపతి రేణిగుంట రైల్వే స్టేషన్ లైన్ అనమాట. మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు రోడ్డు అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇట్లా వెహికల్స్లో వెళ్తున్నప్పుడు కూడా రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయి, కొంచెం ముందుకు వెళ్ళాక రైల్వే ట్రాక్ అనేది వస్తుంది, గేట్స్ ఉంటుంది, అక్కడైతే మనకి విజిబిలిటీ అయితే కనిపిస్తుంది. ఇలాగే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి రేణిగుంటకు వెళ్ళాలనుకునే వాళ్ళైతే. మోస్ట్లీ ఇప్పుడు ఈవినింగ్ అవ్వడం వల్ల కొంచెం పర్లేదు, ఆఫ్టర్నూన్ తర్వాతే అనమాట ఈవినింగ్ వస్తుంది.
మోస్ట్లీ ఇక్కడ కూడా అన్ని ట్రీసే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తము. పర్లేదు, అంత హీట్ అయితే ఏమనిపించదు. ఇప్పుడు చెప్పాను కదా రైల్వే ట్రాక్, ఈ వాల్ అవతల రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. ఇంకా అటు పక్క లెఫ్ట్ సైడ్ అంతా కనిపించేది ఇంకా మీకు తిరుపతి కొండ అని పిలుస్తారు కదా, తిరుమల కొండ దేవస్థానం, అదనమాట. ఇక్కడ నుంచి ఆటోనగర్ అయితే స్టార్ట్ అవుతుంది రైట్ సైడ్ నుంచి. ఇదంతా ఆటోనగరే అనమాట. కొంచెం లోపలికి వెళ్ళారంటే రైట్ సైడ్ తీసుకొని ఒక స్ట్రీట్ లైన్స్ లాగా వస్తుంది. ఆ స్ట్రీట్ లైన్ వెళ్తే మొత్తం ఆటోస్ రిపేర్స్, వెహికల్స్ రిపేర్స్, కార్స్ అన్నీ అవైలబిలిటీ అయితే దొరుకుతుంది అక్కడ. తిరుపతి ఆటోనగర్ అండ్ రేణిగుంట ఆటోనగర్ అంటే ఎవరైనా చెప్తారండి. బిర్జ్ స్టోన్. ఇప్పుడు చూసారా, ఇది అయితే మారుతి షోరూమ్. ఈ షోరూమ్ బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. ఇలాగా చాలా షోరూమ్స్ అయితే ఉన్నాయి తిరుపతిలోనే. ఇన్సైడ్ తిరుపతిలో ఉన్నాయి అండ్ అవుట్ సైడ్ కూడా తిరుపతిలో అయితే ఉన్నాయి. అవుట్ సైడ్ అంటే ఇంకా తిరుపతి హైవే అనమాట, హైవే పక్కన అయితే ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా తిరుపతి కొండ ఆపోజిట్లో కనిపిస్తుంది. అయితే రైట్ సైడ్కి వెళ్తున్న వెహికల్స్ అయితే బస్ స్టాండ్కి వెళ్తాయి, లెఫ్ట్ సైడ్ అయితే తిరుచానూరుకి అయితే వెళ్తుంది. ఇదంతా తిరుచానూరు వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ సూపర్ ఉంటుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ అంతా హౌసెస్ ఉంటుంది. ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు డైరెక్ట్ తిరుచానూరు లక్ష్మీపురం సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అక్కడక్కడ మీకైతే ఇంకా బ్యానర్స్, ఫ్లెక్సీలు, లైట్స్ అన్నీ ఏదో కనిపిస్తూ ఉంటాయి. ఆఫ్టర్నూన్ టైం అయితే బాగుంటుంది చూడడానికి, బట్ ఎండ అనేది హెవీగా ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇంకా మామూలే అనమాట. ఆపోజిట్లో ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది, చూస్తున్నారా? లెఫ్ట్ సైడ్ అంతా హౌసెసే ఉంటుంది. ఫ్లైఓవర్ మీద వెళ్తే ట్రాఫిక్ జామ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, బట్ ఫ్లైఓవర్ కింద వెళ్తే మాత్రం ట్రాఫిక్ జామ్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఇంకా 2 వీలర్స్, 4 వీలర్స్, ఆటోస్ అన్నీ తిరుగుతుంటాయి. ఫ్లైఓవర్ మీద ఏమంటే కొన్ని లిమిటెడ్ వెహికల్స్ మాత్రం తిరుగుతూ ఉంటాయి. అంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేసే వాళ్ళైతే ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తారు. ఇప్పుడు చూడండి హౌసెస్ అన్ని ఎన్ని ఉన్నాయో. ఇదంతా లక్ష్మీపురం సర్కిల్ దగ్గర ఉన్న ఏరియా అనమాట. బ్లెక్ సర్కిల్ నుంచి లక్ష్మీపురం సర్కిల్కి వెళ్ళే ఫ్లైఓవర్. ఆ తర్వాత తిరుచానూరు రోడ్లో అయితే దిగుతాం. ఈ జీప్ అనేది డైరెక్ట్ నాకు తెలిసినంత వరకు తిరుమల నుంచి అయితే వస్తుంది అనుకుంటాను, లేకుంటే రేణిగుంట నుంచి అయినా రావచ్చు, చెప్పలేము. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద ట్రావెల్ చేశారా? ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అయితే బెంగళూరుకి వెళ్ళడానికి రోడ్డు. స్ట్రైట్ ఒకటే రోడ్డు బెంగళూరు అయితే వెళ్ళిపోవచ్చు. కింద తిరుచానూరు టెంపుల్కి వెళ్ళడానికి మాత్రం రోడ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇదంతా తిరుచానూరు అండ్ రేణిగుంట అలాగే ఇట్లా సైడ్ వెళ్ళే రోడ్ అనమాట. బెంగళూరు అంటే ఇంకా కాణిపాకం కూడా వెళ్ళిపోవచ్చు అండ్ అరుణాచలం ఇట్లా ఈ రోడ్ అంతా వెళ్ళిపోవచ్చు అనమాట. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా తిరుమల కొండ. ఇదే రోడ్లో మీకు లెఫ్ట్ సైడ్ తాజ్ హోటల్ అయితే ఉంటుంది. అలా లెఫ్ట్ సైడ్ అక్కడ బ్రౌన్ కలర్ లాగా బిస్కెట్ కలర్ లాగా కనిపిస్తుంది కదా, అదైతే తాజ్ హోటల్. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ మీకు అగ్రహారము ఇట్లా లోకల్ అన్నీ పల్లెటూర్లు అన్నీ అయితే వస్తుంది. ఇదంతా తిరుపతి అవుట్ సైడ్ ఉన్న బెంగళూరు హైవే అనమాట ఈ రోడ్ అనేది. ఇది 2025 కాబట్టి ఇలా అయితే ఉంది అపార్ట్మెంట్స్ అంతా. ఇంకా ఫ్యూచర్లో చూడండి ఎలా ఉంటుందో ఆఫ్టర్ 10 years 2035లో చూడండి ఎలా ఉంటుందో ఈ రోడ్ అనేది మొత్తం మారిపోతుంది. ఒకప్పుడైతే ఈ రోడ్లో ఇలా ఏమీ లేవు ఒకప్పుడు, ఇప్పుడు చాలా మారిపోయింది. ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే కాణిపాకం కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.